హాయ్ ఫ్రెండ్స్. 'అవతార్ 3' మూవీ అయితే చూడటం జరిగింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ షో అయితే చూడటం జరిగింది. 'అవతార్' సీరీస్‌లో ఇది మూడో సినిమా. ఇదొక భారీ విజువల్ స్పెక్టాక్యులర్ మూవీ. సినిమాకున్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమాని మనం ఓటీటీలో గాని, టీవీలో గాని ఆ విజువల్స్‌నైతే ఎక్స్‌పీరియన్స్ చేయలేము అనమాట. సో, ఖచ్చితంగా ఈ సినిమానైతే మనం థియేటర్‌లోనే చూడాలి. అది ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక కథ విషయానికొస్తే 'అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్' ఎక్కడైతే ఆగిందో, సో, ఈ సినిమా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనమాట. జేక్ అండ్ సల్లీ ఫ్యామిలీలో వాళ్ళ పెద్ద కొడుకైతే చనిపోతాడు. ఆ బాధలో అయితే వాళ్ళుంటారు. ఇంతలో వాళ్ళు పెంచుకుంటున్న స్పైడర్ అనే మనిషి ఉండు గదా! సో, ఆయనకు గూడా ఆక్సిజన్ మాస్క్ అయితే పగిలిపోతుందన్నమాట. సో, అక్కడి నుంచి వీళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయితాయి. ఇప్పుడు ఆ స్పైడర్ అనే వ్యక్తిని వాళ్ళ మనుషుల దగ్గరికి చేర్చాలనుకుంటున్నారనమాట. సో, అతను ఆక్సిజన్ మాస్క్ పగిలిపోవడం వల్ల అతనైతే ఊపిరి పీల్చుకోవడం కష్టం అయితదనమాట. సో, మనుషుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారు. సో, ఇటు పాండోరా గ్రహం మీద ఉన్న తెగతోనూ ఆయన జీవించలేడు. ఇటు మనుషులతోనూ ఉండడనమాట. సో, ఈ క్యారెక్టర్ అటు ఇటు కాకుండా అయిపోతుందనమాట. ఇక ఆ టైంలోనే మనుషులు ఫైర్ అండ్ యాష్ అనే ఒక తెగతో కలిసైతే వీళ్ళపై దండెత్తుతారనమాట. ఇది అసలు సినిమా యొక్క కాన్‌ఫ్లిక్ట్. సో, దీన్ని ఆ లేవి తెగ ఎలా ఎదుర్కుంది అనేదే సినిమా స్టోరీ. ఇక ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసరికి 3 అవర్స్ 17 మినిట్స్ వరకైతే ఉంది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే మూవీలోని క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయడానికి, అలాగే అగ్ని తెగతోని కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికైతే కొంచెం టైం అయితే తీసుకుంటారనమాట. సో, కొంచెం లాగ్ అయితే అనిపిస్తుందనమాట. ఫస్ట్ ఒక 20-25 మినిట్స్ అయితే కొంచెం స్లోగానే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒక 25 మినిట్స్ తర్వాత ఒక భారీ యాక్షన్ సీన్‌తోనైతే మనల్నైతే అవతార్ వరల్డ్‌లోకి తీసుకెళ్తాడు. అక్కడి నుంచి సినిమా అయితే చాలా ఊపందుకుంటుంది. విజువల్స్ మాత్రం చాలా వండర్‌ఫుల్‌గా ఉంటాయి. ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా బావుంటుంది ఫైర్ తోటి. అలాగే బెలూన్స్ లాంటి ఆకారాలున్న వాటిపైన ఈ యాక్షన్ సీన్ అయితే ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇక ఈ సినిమాలో జేక్ ఫ్యామిలీలో ఉన్న జేక్ అండ్ నేథియా‌ని పక్కన పెట్టేసి కొత్త యంగ్ క్యారెక్టర్స్‌తోనైతే సినిమా ఎక్కువగా రన్ టైమ్ కొనసాగుతుందనమాట. సో, ఆ క్యారెక్టర్‌లకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా కిరి అనే యంగ్ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతుందనే క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసింది. సో, ఆ క్యారెక్టర్‌కి అంత ఇంపార్టెన్స్ అయితే ఉంది. సెకండ్ హాఫ్ విషయానికొస్తే ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. బీజీఎం బాగుంది. అలాగే కొన్ని ఎమోషన్ సీన్స్ కొంచెం లాగ్ అనిపించినప్పటికీ కూడా సినిమాకి అవి అవసరం అనిపిస్తాయి. ఇక ఈ సినిమాలో ఒక డెలివరీ సీన్ అయితే ఉంటుంది. అది మనం ఫ్యామిలీతో చూసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుందనమాట. సో, ఆ సీన్ ఒక్కటే అవాయిడ్ చేయాలి. ఇక ఈ సినిమాలో కొత్త కొత్త క్యారెక్టర్‌లనైతే సృష్టించారు. అలాగే కొన్ని క్రియేచర్స్‌ని కూడా సృష్టించారు. నీళ్ళలో ఈదే తిమింగలాలు, గాలిలో ఎగిరే తిమింగలాలు ఇలా కొత్త కొత్త క్రియేచర్స్‌నైతే సృష్టించారు. అలాగే 'అవతార్' ఫస్ట్ పార్ట్‌లో చూపించిన పక్షులున్నాయి గదా! సో, వాటిని గూడా ఈ సినిమాలో బాగానే వాడుకున్నారు. అందులో ఒక పక్షి క్లైమాక్స్ వస్తుంది గదా! దాన్ని గూడా ఈ సినిమాలో చాలా బాగా వాడుకున్నారనమాట. ఇక ఈ సినిమా క్లైమాక్స్ అయితే ఒక 30 మినిట్స్ యాక్షన్ ఎపిసోడ్‌తో నింపేశారనమాట. క్లైమాక్స్ మొత్తం గూడా యాక్షన్ ఎపిసోడ్‌తోనే 30-35 మినిట్స్ వరకైతే ఉంటుంది. ఈ క్లైమాక్స్ చూస్తున్నంత సేపు మనం నిజంగా సినిమా చూస్తున్నామా లేదా రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నామా అనే ఫీల్ అయితే కలుగుతుందనమాట. అంత భారీ స్థాయిలో విజువల్స్ అయితే ఉంటాయి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే జేమ్స్ కామెరాన్ నిర్మించిన 'పాండోరా గ్రహం' యొక్క 3డీ వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఇవి ముందు 2 సినిమాల కంటే ఈ సినిమాలో ఇంకొంచెం బిగ్గర్‌గా ఉంటాయి. ఇక జేక్ ఫ్యామిలీలోని పిల్లల మధ్య ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ ఫ్యామిలీలోని డైనమిక్స్, యంగ్ క్యారెక్టర్స్ అయిన ఆక్ అండ్ కిరి పైన అయితే డైరెక్టర్ ఎక్కువగా అయితే ఫోకస్ పెట్టాడు. సో, 'అవతార్ 4' కోసం అయితే ఇక్కడ నుంచి క్యారెక్టర్‌ని అయితే బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఫ్యామిలీ ఎమోషన్స్ అక్కడక్కడ తేలిపోతాయి. కొన్ని చోట్ల లాగ్ అనిపిస్తుంది. ఇక 'వరాంగ్' లాంటి న్యూ యాంటగానిస్టిక్ బ్యాక్ స్టోరీ ఉన్న క్యారెక్టర్‌ను కూడా అంత బాగా యూజ్ చేసుకోలేదనిపించింది ఈ సినిమాలో. రన్ టైమ్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద మైనస్ అని చెప్పాలి. టోటల్‌గా 3 అవర్స్ 15 మినిట్స్ సినిమాలో మనకి 2 అవర్స్ 15 సినిమా మాత్రమే కనిపిస్తుంది. మిగతాదంతా 1 అవర్ పాటు మనకి లాగ్ అనిపిస్తుంది. చాలా బోరింగ్‌గా ఫీల్ అవుతాం. ఇక డైలాగ్స్ కూడా తెలుగులో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు. తెలుగు డైలాగ్స్ వరకైతే. ఇక ఓవరాల్‌గా ఈ సినిమాని 3డీ అండ్ ఐమాక్స్ ఫార్మాట్‌లో చూసి ఫీల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఒక విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. అలాగే స్ట్రాంగ్ స్టోరీ, టైట్ స్క్రీన్ ప్లే కోసం వెళ్లే ఆడియన్స్‌కి మాత్రం ఇది కొంచెం నచ్చకపోవచ్చు. అంత డెప్త్ స్టోరీ అయితే ఉండదు. ఇక నార్మల్ ఆడియన్స్‌కి పెద్దగా నచ్చకపోవచ్చు కానీ, విజువల్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేసి పోయే వాళ్ళకి మాత్రం ఈ సినిమా బాగానే నచ్చుతుంది. వాళ్ళకి మాత్రం విజువల్ ఫీస్టే. ఇక ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3/5. సో, మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే రాయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి ఫర్దర్ అప్డేట్స్ కోసం.